హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా కొత్త ఆవకాయ ఉండాల్సిందే. ఆంధ్ర స్టైల్లో చేసేద్దాం. చాలా రుచిగా, క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో అయితే ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా మామిడికాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయని చిరుకుల్లా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటారు కదా, అందులో పొపర అనేది ఉంటుంది. ఆ పొపర తీసేయాలి మొత్తం అంతా. పొపరతో వేసుకుంటే రుచి ఉండదు, నోరంతా పొక్కుపోతుంది. మెంతులు వేసుకున్నాను నేను. మెంతులు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అలాగే నేనైతే కొంచెం ముక్కలకి తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా చెప్తున్నాను. కొలతలకి అయితే 3 సాల్ట్ తీసుకోండి. 1/2 కేజీ కారం తీసుకోండి. 3 సార్లు కారం. సాల్ట్ తగ్గించండి, కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఆవు పిండి వేస్తా లేదండి. దీనికైతే నేను 3 మ్యాంగో కారాన్ని అయితే వాడుతున్నాను. బాగుంటుంది 3 మ్యాంగో అయితే. ఇవన్నిటిని కూడా ఉండలు లేకుండా మెత్తగా కలిపేయండి. లైన్ బ్రాండ్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఇది అయితే నెంబర్ 1 వస్తుంది, మీకు క్వాలిటీ బాగుంటుంది. ఇందాక మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా కారంలో కలాలి. ముక్క మొత్తం అంతా కలిసేలా చేయండి. కొద్ది కొద్దిగా కలుపుతూ జాడీలో సర్వ్ చేసుకుంటా అయిపోయినట్టే మనకి. నేనైతే ఆవపిండి వేయలేదు, వేయకుండా పెట్టుకోవచ్చు. చాలామంది ఆవకాయ అంటే ఇష్టపడతారు కానీ తినరు, ఎందుకంటే ఆవపిండి చాలా వేడి చేస్తుంది. అందుకనేసి ఆవపిండి వేయడం లేదు. ఇలా మీరు కూడా పెట్టుకుని ట్రై చేయండి. ప్లాస్టిక్ డబ్బాల్లో గట్టా పెట్టుకోకండి, జాడీల్లో కానీ అలాంటివి పెట్టుకోండి. ప్లాస్టిక్ స్మెల్ వచ్చేస్తుంది, వాడకూడదు కూడా ప్లాస్టిక్. మీరు ట్రై చేసి చూడండి ఆవపిండి వేసుకోకుండా. లాస్ట్ అంతా పెట్టేసుకున్నా కానీ, జాడీలో పెట్టేసుకున్నా కానీ పైన ముక్క అంతా లోపలికి వెళ్ళేలా చూసుకోండి. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 3వ రోజు మొత్తం అంతా తీసి తిరగలపండి. అప్పుడు సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నేను వేయడం లేదు వెల్లుల్లిపాయలు అయితే. దీనినే మన పెద్దలైతే కారపకాయ అని కూడా అంటారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి.